శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. సజ్జల గారి స్టేట్మెంట్ మీరు విన్నట్టయితే అగ్గికి ఆజ్యం అంటారు చూసారా, ఒక రకంగా ఇదే అనుకోవాలిగా. ఖచ్చితంగా ఖచ్చితంగా సంకర అనే పదం వాడారు. అదే నేను అనేది ఏంటంటే మనిషి ఆవేశానికి ఉద్వేగానికి లోనైనప్పుడు విచక్షణ పోద్దనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. జనరల్గా సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి లోపల అగ్నిపర్వతాలు బద్దలవుతున్న చాలా పెద్ద మనిషిలాగా, చాలా కూల్గా, కామ్గా, పద్ధతైనటువంటి భాషతోటి కొంచెం సెటైరికల్గా మాట్లాడేటువంటి వ్యక్తి. అంటే మిగతా తెలుగు వైఎస్ఆర్సీపీ నాయకులతో పోల్చుకుంటే ఈయన కొంచెం భిన్నమైన శైలి. ఎక్కడ పరుష పదజాలం అంటే బూతులు లాంటివి మాట్లాడటం కానీ, లేకపోతే అన్నెసరీ వర్డ్స్ వాడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అవును, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే. కానీ నిన్న చూసినప్పుడు నాకు డిఫరెంట్ రామకృష్ణారెడ్డి కనిపించాడు. దీనికి మొన్న తిరుపతిలో జరిగినటువంటి ఈ మీడియాలో ఎలా వ్యవహరించాలి అనేటువంటి దాని మీద ఒక సమావేశం జరిగిందని వింటున్నారు. దాంట్లో చాలా స్లోగా ఉన్నారు, మీరు చాలా అగ్రెసివ్గా వెళ్ళండి, వీలైన కాడికి రాజధాని మీద విషం కక్కండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఉపయోగించుకొని మీరు ఇచ్చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి అనేటువంటిది కర్ణాకర్ణిగా వినిపిస్తోంది మనకి. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత అది నిజమేమో అనిపించింది. పెద్ద మాట, జీవితంలో ఒక ఆడ మనిషి ఏ మాట పడకూడదని చెప్పేసి కోరుకుంటారో ఆ మాటని ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరి మీద అతను ముద్ర వేసిన తర్వాత ఆ మాట్లాడించిన వాడిని ఇద్దరిని వాళ్ళకేదో కడుపు మండి అక్కడ పెట్టి చెప్పు దెబ్బలు కొడితే నీకు అంత నొప్పి వచ్చిందా? సిద్ధం సభలు అని పెట్టుకొని మీరు పెట్టుకున్నది మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం, మీ పార్టీ గురించి చెప్పుకోవాల్సింది పోయి ఎంటర్టైన్మెంట్ కోసం అక్కడ 3 పంచ్ బ్యాగులాగా పెట్టి ఒకదాని మీద పవన్ కళ్యాణ్ గారు, ఒకదాని మీద చంద్రబాబు నాయుడు గారు, ఒకదాని మీద లోకేష్ గారి బొమ్మలేసి వచ్చిన ప్రతివాడితో బాక్సింగ్ చేయించారు. అప్పుడే మర్చిపోయారా? సంవత్సరంన్నర కూడా కాలేదే. సో మీరు చేస్తేనేమో ఒకటి, అవతల వాళ్ళు చేస్తే ఇంకొకట. మనుషుల్ని చెప్పులతో కొడితేనే మీకు అంత బాధ వచ్చిందే. ఒక్కసారి ఆ ఇద్దరిని కనుక తీసుకెళ్ళి ఆడవాళ్ళకి అప్పచెప్పుంటే నిన్నో మొన్నో ఏం జరిగేది ఒకసారి ఊహించుకోండి. సింగిల్ పీస్గా వచ్చేవాళ్ళు కాదు. రేణుకా చౌదరి గారిని వాళ్ళు అడిగారు కదా, మాకు అప్పచెప్పండి, మీరు వాళ్ళందరికీ ఎందుకు ఇంత చేస్తున్నారని చెప్పేసి. ఒకసారి అప్పచెప్పి చూడండి, తెలుస్తుంది. మీ ఇంట్లో ఆడాళ్ళనే, మీ భారతి గారిని కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కూతుళ్ళని కానీ వాళ్ళ క్యారెక్టర్స్ గురించి ఒకళ్ళిద్దరు మాట్లాడితే కూడా ఎంత కఠినమైన చర్యలు తీసుకున్నారు. ఆ కిరణ్ అనే అతను మాట్లాడిన మరుక్షణాన క్షమాపణ చెప్పి వీడియో రిలీజ్ చేసినా కూడా ఎక్కడ స్పేర్ చేయలేదే. తీసుకెళ్ళి వెంటనే లోపలేశారు. మరి మీదేమైంది? పైగా అంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని, దాన్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి లోపలేస్తే నిన్న ఎంతమంది మాట్లాడారు ఆ టాపిక్ మీద గుర్తు మీకు గమనించారా? చిన్న నాయకుడి దగ్గర నుంచి పెద్ద నాయకుడి దాకా 15-20 మంది బయటకు వచ్చి మాట్లాడారు. విడుదల రజనీ దగ్గర నుంచి, మన అంబటి రాంబాబు దగ్గర నుంచి, సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ దగ్గర నుంచి, ఇంకా చోటా మోటా లీటర్లు ఒక 15-20 మంది. అంత ఇదిగా మీకు అతను కనబడుతున్నాడా? అంటే మీరు అతను మాట్లాడిన దాన్ని ఎండార్స్ చేస్తున్నట్టేగా, ప్రోత్సహిస్తున్నట్టేగా. జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ గోల్స్ వేసుకోవడానికి ఆయనకి పేటెంట్ హక్కు ఆయనదే. ఈ మధ్య ఇంకా అవి ఉధృతి పెరిగింది. మొన్న రౌడీ షీటర్లను పట్టుకొని కొడితే తెనాల్లో ఈయనెళ్ళి పరామర్శ చేస్తే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులే జుట్టు బీక్కుంటున్నారు, ఏంటి మా వాడు చేస్తుంది పిచ్చి పని అని. అరే, పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేసి దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తిని, రౌడీ షీటర్ని, గంజాయి బ్యాచ్ని వాళ్ళు 4 దెబ్బలు కొడితే మీరేమో అధికారంలో ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా మాట్లాడారని మీ సొంత ఎంపీని తీసుకెళ్ళి కాళ్ళు పగిలేటట్టు కొట్టచ్చు. రౌడీ షీటర్లని 15 కేసులు ఉన్నవాడిని తీసుకెళ్ళి ఆ పని చేస్తే అసలు రాజ్యాంగం ఏదో అయిపోయినట్టుగా వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చాడంటే వాళ్ళందరూ జుట్టు పీక్కుంటున్నారు. ఇట్స్ ఏ సెల్ఫ్ గోల్. సో రాజధాని మహిళలందరినీ ఆ రకమైనటువంటి ముద్ర వేసినప్పుడు మీరు ఇవి ఏమాత్రం విఘ్నత ఉన్నా ఆల్రెడీ ఆ ప్రాంతంలో మీ మీద విపరీతమైన ద్వేషం ఉంది.
మేము తప్పు చేసాం, పొరపాటు జరిగింది, అతను ఏదో మాట్లాడాడు, వాళ్ళ తరపున మేము సారీ చెప్తున్నాను ఒక మాట అని ఉంటే ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాగా మర్చిపోయేవాళ్ళు. కొన్ని మాటలు అంజిగారు ఓటమిని జయాపజయాలను నిర్ణయిస్తాయి. ఏదో సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు కాబట్టి మీ పిల్లల్ని బాగా చదివించుకోండి, వాళ్ళు భవిష్యత్తు బాగుంటుందని అన్న మాటకి వ్యవసాయం దండగా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే మాటను ఇవాళకి మోస్తున్నాడు ఆయన. ఒక ఎలక్షన్లో ఓడిపోవటానికి కారణమైంది అది ఆయన. ఇలాంటి మాటలు ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారా అన్న సందర్భం వేరే ఆయన. దాన్ని ప్రచారం చేసి ఇలాంటి 2-3 డైలాగులు మనం అనుకోకుండా వచ్చిన వాటిని జీవితాంతం క్యారీ చేస్తారు. అలాంటి డైలాగులు ఇదొకటి. రేపు 29 ఎలక్షన్లో కూడా ఈ వీడియోలు వేసి మరీ చూపిస్తారు చూడండి. కాబట్టి ఏంటంటే తప్పు జరిగింది, మీరు చేయించారా లేకపోతే వాళ్ళంతటి వాళ్ళు చేసినా కూడా జరిగిన డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే భారతి గారు బయటకు వచ్చి ఒక మహిళగా జరిగిన దానికి చింతిస్తున్నాను నేను. ఇప్పుడు షర్మిల గారు అడిగింది అదేగా. అవును, షర్మిల గారు అవును. బయటికి వచ్చి ఒకసారి చెప్తే నీ నోటి ముత్యాలు ఏం రాలుతాయమ్మా, ఇంత లేదు కదా గొడవ అంటే అంతఃపురం నుంచి ఆవిడ మాట్లాడరు, బయటికి రారు. ఇంకోటి సజ్జల గారు ఇంకోటి ఆ మాట అన్నారండి, ఆర్గనైజ్డ్గా తయారైంది ఇది కూడా ఈ వ్యవస్థ వాళ్ళని. నేను అనేది అదే అంజి గారు, ఇప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఎదుటి వాళ్ళకి ఆపాదించడం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, రాక్షసులు పిశాచులు అన్నారు. అవును. ఈ రాక్షసులు పిశాచుల యొక్క నైజం తత్వం ఏంటంటే సత్పురుషులైన మంచి వాళ్ళని హింసించటం, ఏదన్నా మంచి కార్యం జరుగుతూ ఉంటే దాన్ని భగ్నం చేయటం, ఏదైనా యజ్ఞం లాంటిది జరుగుతూ ఉంటే దాంట్లో నెత్తురు మాంసం పోయటం అనేటువంటిది పురాణ కాలం నుంచి జరుగుతుంది, అదే కదా. దీన్ని అప్లై చేస్తే మనకి సమకాలీన రాజకీయాల్లో ఏ పార్టీకి సెట్ అవుతుంది మీరు చెప్పండి. సామాన్య ప్రజల్ని హింసించినటువంటి పార్టీ ఏది? వీళ్ళేగా 5 సంవత్సరాలు. అమరావతి అనేటువంటి ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంటే దాన్ని విఘ్నం చేసి దాన్ని నాశనం చేసింది వీళ్ళేగా. కాబట్టి ఆయన ఏదైతే మాటలన్నారో రాక్షస గణాలు పిశాచ గణాలు, వాటికి రెండిటికి పుట్టిన సంకర జాతి, ఇవన్నీ కూడా ప్రజలకి గుర్తు చేస్తున్నాయి, ఓ వీళ్ళ కేటగిరీ అనేటువంటి. వాళ్ళని వాళ్ళు చెప్పుకున్నట్టుగా ఫీల్ అవుతున్నారు ప్రజలు, ఓహో వీళ్ళ గురించి వీళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట అని. ఏమన్నా విఘ్నత ఉందా? కాబట్టి ఆయనే విఘ్నత కోల్పోయాడు సజ్జల రామకృష్ణారెడ్డి అంటే ఏంటంటే ఇక ఆ పార్టీకి అవసాన దశకు వచ్చిందనేటువంటిది మాత్రం అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రజలకున్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే మీరు ఎన్ని తప్పులు చేసినా మీలో పరివర్తన వచ్చింది అన్నటువంటి తర్వాత మీకు మళ్ళీ వాళ్ళు ఛాన్స్ ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సంస్కరణలు బాగా ఉన్న రోజుల్లో సంస్కరణలను వెళ్ళిపోయాడు, ఓడిచ్చారు ఆయన. నేను మారాను, మళ్ళీ సంక్షేమ పథకాలు చూస్తాను, నేను అన్నీ బాగా చూస్తాను అన్నప్పుడు మళ్ళీ తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తారు. ఇవ్వాలంటే మీరు పాత తప్పుల నుంచి నేర్చుకోవాలి, కొత్త తప్పులు చేయకుండా ఉండాలి. ఆ కాంటెస్ట్లో కనుక చూసుకుంటే వీళ్ళు పదే చేసిన తప్పులు చేస్తూ కొత్త తప్పులు చేస్తున్నారు. కాబట్టి మరొకసారి ప్రజల దృష్టిలో వీళ్ళు ఎన్నుకోబట్టడం అనేటువంటిది ఇంపాసిబుల్ అనేటువంటిది దీని ద్వారా రుజువు అవుతుంది.